ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం డిసెంబర్ 23, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పూర్ణ హృదయముతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనము. ప్రేమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, పూర్ణ హృదయంతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడైతే ఆయన్ని పూర్ణ హృదయంతో ఆరాధిస్తామో, పూర్ణ హృదయంతో వెతుకుతామో, మన హృదయంలో దేవునికి తప్ప వేరొకరికి స్థానం ఉండదో, అప్పుడు మాత్రమే ఆయన మనకి కనిపిస్తారు. అప్పుడు మాత్రమే ఆయన మాటలు మనకి వినిపిస్తాయి. ప్రియమైన దేవుని సంగమా, మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఎదుగుతామో, లోకానుసారంగా ఉండే ప్రతి ఒక్క క్రియలను విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన మనల్ని చూసి ఎంతో ఆనందిస్తారు, సంతోషిస్తారు. మనము మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనము మాత్రము మనం పాపపు క్రియలు బట్టి ఆయనకు దూరముగా ఉంటున్నాము. ఇదిగో దేవుడు అంటున్నాడు, విననేరుకుంటున్నట్లు నా చెవులు మందము కాలేదు, నిన్ను కాపాడడానికి నా చేతులు కొరచ కాలేదు, కానీ నీకును నాకును మధ్య నీ దోషములు అడ్డుగా వస్తున్నాయి. మన దోషములు మనకు అడ్డుగా వస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం చేసే ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దయచేసేవాడు ఆయనే, విడిపించి మనల్ని రక్షించేవాడు ఆయనే. కనుక మనము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని వెదకాలి. అప్పుడు ఆయన మనకు కనిపిస్తారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.